హాయ్ డ్రైవర్ సోదరులందరికీ నమస్తేనా. ఇవాళ అయితే 29th నవంబరు ఫ్రైడే రోజు. మార్నింగ్ అయితే వెహికల్ చేయలేదు, కొంచెం మా పాపది ఆధార్ కార్డ్ పని నుండి ఈ సేవకు వెళ్ళి రావడం కొన్న టైం అంతా అయిపోయింది. రేపు పొద్దున అయితే నాకు మధ్యాహ్నము 1:30 అయింది పని అయిపోయే వరకు. అందుకని మార్నింగ్ అయితే వెహికల్ చేయలేదు. ఇప్పుడైతే ఆన్లైన్ చేసుకుంటున్నా. టైం వచ్చేసి ఇప్పుడు 3:20 అవుతుంది. చూపిస్తా, ఇవి చూస్తున్నారు కదా, టైం వచ్చేసి 3:20 అవుతుంది. రీడింగ్ ఆల్రెడీ ఇంతకుముందు 0 చేసిన, 0.1 ఉంది. చలో ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం, ఇలా 10:30, 11 ఆ టైం వరకు అయితే కొట్టాలని చెప్పేసి అనుకున్నా. చూడాలి ఎంత టైం అవుతుంది. మొబైల్లో కూడా ఆన్లైన్ చేసుకున్నాం. సెల్ఫీ అడుగుతుంది. ఓకే, మొబైల్లో కూడా ఆన్లైన్ అయిపోయింది. చేయడమే ఆలస్యం. ఎటో వస్తుంది కదా, మాదన్నపేట ఉప్పర్ కూడా 22 కిలోమీటర్లు, గంట పైన పడుతుంది టైం. నో, ఇట్లాంటి బుకింగ్స్ మనం పోం. ఇది కూడా ఆన్లైన్ చేద్దాం. మన యాత్రి 126 రూపాయలు ఎవరు అవుతారు. ఓకే, మీలో ఎవరైనా కొట్టిరా ఇంతవరకు మన యాత్రి యాప్లో బుకింగ్స్? కొట్టిన ఉంటే కామెంట్లో చెప్పండి అన్న. రేట్ ఏమి ఇస్తున్నాడు, ఏంది కదా. ఓకే, ఇన్ డ్రైవ్లో కూడా చేద్దాం. 4 యాప్లు ఆన్లైన్ పెడతాం. ఎండ్ల వస్తే ఎండ్ల కథం వెళ్ళిపోవడమే. ఏదో పర్మిషన్ అడుగుతుంది. 300 ఇగదుడు శంషాబాద్కి 395 ఇస్తారంట. 30 కిలోమీటర్లు. ఏందా ఇది, ఏం బుకింగ్స్ ఇస్తున్నాడు ఏంది, ఇట్లాంటి బుకింగ్స్ ఇస్తున్నాడు ఏంది. మరీ ఇంత దారుణంగా ఇస్తున్నాడు ఏంది ఎవరోడు. సిగ్గు లేకుండా గంత ఫేర్కు ఎవడన్నా పోతాడా గంత దూరం? 35 కిలోమీటర్లు పోతే 300 ఇస్తాడట. సిగ్గానే ఉండాలి అని. విజయానికి వానికి సిగ్గు ఉండాలి, పోనీకి మనకు సిగ్గు ఉండాలి. చల్ చూద్దాం ఇలా ఎట్లా వస్తుందో ఏందో. ఇక్కడ గచ్చిబౌలి 373 ఇస్తాడంట, కానీ పికప్ 4 కిలోమీటర్లు ఉంది. అంత దూరం పోయిందాక ఆగుతాడు ఆడు? నాకు డౌటే. అనవసరంగా లాంగ్ బుకింగ్ తీసుకొని డీజిల్ బొక్క పెట్టుకోవద్దు, అవసరం లేదు. ఇది మన 30 కిలోమీటర్లు ఉంది. ఓకే, నెక్స్ట్ అయితే ఒక 2 డ్రాప్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాను. ఇక్కడ ఇస్తున్నాడు చింతల్పల్లె. నెక్స్ట్ ఒక 2-3 డ్రాప్స్ అయినాక మీకు అయితే ఫీడ్బ్యాక్ ఇస్తాను. ప్రజెంట్ వచ్చేసి 3:30 కానీ వస్తుంది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర అయితే ఉన్నా. మీకు ట్రిప్ బై ట్రిప్ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి టైం 12:45.
ఇప్పటికైతే రీడింగ్ వచ్చేసి మనకు 146 కిలోమీటర్లు అయితే తిరిగింది. 46.2. ఇప్పటి వరకు మనకు అయిన ఎర్నింగ్స్ వచ్చేసి ఇవి చూస్తున్నారుగా. ఊబర్లా ఎంత 2 డ్రాప్లు అయినాయి. ఇగో మీకు డీటెయిల్గా చూపిస్తా, ఒక్క నిమిషము. ఫోన్ ఇక్కడ పెడితే కరెక్ట్ వస్తుంది. ఊబర్లో అయితే 2 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. ఫస్ట్ డ్రాప్ వచ్చేసి అయ్యో ఎయిర్పోర్ట్ నుండి మనకు ఆఫీస్ పేట అయితే పడ్డది. ఊబర్లో ఫస్ట్ డ్రాప్ 37 కిలోమీటర్లకు 565 రూపాయలు అయితే ఇచ్చిండు. దాని తర్వాత ఆఫీస్ పేట నుంచి రైల్వే స్టేషన్ పడ్డది. ఇంతకుముందు వచ్చిన డ్రాప్ ఇది. దీనికి మనకు 22 కిలోమీటర్లకు 315 రూపాయలు అయితే ఇచ్చిండు. దీంతో ఊబర్లో 2 డ్రాప్లు అయినాయి. ఇక పోతే మనకు ర్యాపిడోలో వచ్చేసి టైం అయితే చేంజ్ అయింది కాబట్టి ఇది షెడ్యూల్ చేంజ్ అయిపోయింది. ర్యాపిడోలో 3 డ్రాప్లు అయినాయి. 672 రూపాయలు అయితే అయింది. ఇందులో ఫస్ట్ డ్రాప్ వచ్చేసి అల్వాల్ నుంచి మనకు ఇక్కడ పడ్డది. ఇది సికింద్రాబాద్ సైనిక్పురి. జస్ట్ 5 కిలోమీటర్లకు 130 రూపాయలు అయితే ఇచ్చిండు. దీని తర్వాత సెకండ్ డ్రాప్ వచ్చేసి సైనిక్పురి నుండి మనకు కూకట్పల్లి పడ్డది. ఇందులో మనకు 22 కిలోమీటర్లకు 362 రూపాయలు అయితే ఇచ్చిండు. దాని తర్వాత కూకట్పల్లిలో ఆఫీస్ పేట పడ్డది కూకట్పల్లి నుంచి. ఇందులో 22 22 కాదు, ఇది 8 కిలోమీటర్లకు 180 రూపాయలు అయితే ఇచ్చిండు ఈ డ్రాప్లో. ఈ డ్రాప్తోనే 3 డ్రాప్లు అయితే ర్యాపిడోలో కంప్లీట్ అయినాయి. మొత్తం వచ్చేసి 3 డ్రాప్లకు 672 రూపాయలు అయితే అయ్యాయి. ఊబర్లో 2 డ్రాప్లు, ర్యాపిడోలో 3 డ్రాప్లు. ఇది కాకుండా మనకు ఇన్ డ్రైవ్లో ఒక డ్రాప్ పడ్డది. అక్కడ ఆఫీస్ పేట నుంచి ఎయిర్పోర్ట్కి. ఇగో చూస్తున్నారు కదా, డేట్ కనిపిస్తుందా, 29 నవంబరు. ఇందులో 35 కిలోమీటర్లకు మనకు 795 రూపాయలు అయితే ఇచ్చిండు. మనకు 22 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడ్డది. ఇది ఎక్కడంటే మనకు ఆఫీస్ పేట నుంచి ఎయిర్పోర్ట్ పడ్డది. మొత్తం ఈ డ్రాప్తోని ఊబర్లో 3, ర్యాపిడోలో 3, ఊబర్లో 2, ఇందులో 1, మొత్తం అయితే 6 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. లేదంటే అయితే ఇక్కడ క్లాక్ టవర్ దగ్గర ఉన్న డ్రాప్ ఏం రావట్లేదు. ఇందాక ఒకటి వచ్చింది, ఎటో చూడలేదు మనము. ఒకసారి క్యాల్కులేట్ చేసుకుందాం. డ్రాప్లు ఏం రావట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇంటికి అయితే వెళ్తా. ఇంటికి చూద్దాం, వస్తేనేమో వేసుకొని పోతా, లేదంటే ఎంటీ వెళ్ళిపోతా. ఊబర్లో వచ్చేసి 881. అంతేనా? అంతే, 881.
ర్యాపిడోలో వచ్చి 672 ప్లస్ ఇన్డ్రైవ్లో 795. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 2348 రూపాయలు. రూ. 2348. ఇందులో మైనస్ డీజిల్ ఎంత పోయింది? 146 కిలోమీటర్లు. ఇప్పుడు ఇంటికి ఎంటీ అయితే వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఒక 10 కిలోమీటర్లు, మొత్తం 156 కిలోమీటర్లు అంటే 160 వేసుకోండి. టోటల్గా వచ్చేసి 800 డీజిల్ మైనస్ 800 డీజిల్ పోయింది. వాళ్ళ మనకు మిగిలిన ఎర్నింగ్స్ వచ్చేసి 1548 రూపాయలు. టైం వచ్చేసి 1 గంట కానీ వస్తుంది. ఎన్ని గంటలకు తీసినాం బండి? ఇవ్వాలి 3:30కు. 3:30కు అంటే 4:30, 5:30, 6:30, 7:30, 8:30, 9:30, 10:30, 11:30, 12:30, 1 అంటే ఆల్మోస్ట్ 9:30 గంటలు ఆన్లైన్. 9:30 గంటలు ఆన్లైన్లో ఉంటే మనకు మిగిలింది 1548 రూపాయలు. ఇంటికి వెళ్ళే వరకు ఈ రీడింగ్ వచ్చేసి మనకు 156 అయితే అవుతుంది. ఎందుకంటే ఏ నుంచి ఎంతలైనా 10 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, ఇదైతే ఇవాళటి బ్లాగు క్లోజ్ చేస్తున్నా ఇప్పుడైతే. ఎందుకంటే రావట్లేదు, ఇక్కడైతే బుకింగ్స్ ఏం రావట్లేదు. ఇక్కడ సింగరాజ్ వచ్చి కూడా దాదాపు 1/2 అవర్ పైన అవుతుంది. ఇందాక మీకు చూపించినప్పుడు ఒకటి వచ్చింది కదా, మనం ఎక్కడన్నా చూడలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకైతే ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతా. రైట్, ర్యాపిడోలో కూడా క్లోజ్ చేద్దాం, ఇన్డ్రైవ్ కూడా క్లోజ్ చేద్దాం. ర్యాపిడోలో ఆల్రెడీ బ్యాలెన్స్ అయిపోయింది. ఇందులో క్లోజ్ చేసినా క్లోజ్ చేయకుండా రావు, ఆల్రెడీ క్లోజ్నే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రీఛార్జ్ ఎనవ్ అని చెప్పేసి చూపిస్తుంది. కాబట్టి ఇంట్లో మనం ఆన్ చేసినా కూడా డ్రాపులు రావు ఇప్పుడు రీఛార్జ్ చేసిన దాకా. అదంటే అయితే ఇంటికి వెళ్ళిపోతాయి. రేపు మార్నింగ్ అయితే ఫ్రెష్గా అయితే స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ ఇవాళ పొద్దుగాల చెప్పినా కదా, జర మా పాపది ఆధార్ కార్డ్ పని ఉండి ఇలా లేట్ అయిపోయింది, తీయలేకపోయినా. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, దాదాపు 9:30 గంటలు ఆన్లైన్లో ఉంటే మనకు మెయిన్ ఎర్నింగ్స్ వచ్చేసి 1500 చిల్లర. ఓకే, ఇంతతో అయితే ఈ వీడియో అయితే క్లోజ్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. డ్రాప్ కూడా ఏం రావట్లేదు, ఆల్రెడీ స్టేషన్కి వచ్చి 1/2 అవర్ పైన అవుతుంది. ఇందాక మీకు డ్రాప్ డీటెయిల్స్ చూపిస్తుంటేనే ఒక డ్రాప్ వచ్చింది, కానీ ఇక్కడ అనేది చూడలేదు. మళ్ళీ తర్వాత అయితే ఏం రాలేదు. కాబట్టి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. రేపు మార్నింగ్ అయితే ఫ్రెష్గా అయితే స్టార్ట్ అయిపోదాము. ఓకే, మళ్ళీ ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లలో పెట్టండి. మ్యాక్సిమం అయితే నేను రిప్లై చేయడానికి చూస్తాను. మీ డౌట్ క్లియర్ చేయడానికైనా చూస్తా. ఓకే, మళ్ళీ ఉంటా. గుడ్ నైట్ డ్రైవర్ సోదరులందరికీ. బాయ్ బాయ్ అన్న.